వెల్కమ్ టు బీడీ న్యూస్. హనుమకొండ జిల్లా పరకాల పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు కొయ్యడ శ్రీనివాస్, మండల అధ్యక్షుడు కటుకూరి దేవేందర్ రెడ్డితో కలిసి పరకాల మాజీ ఎమ్మెల్యే మొలుగురి భిక్షపతి విలేకరుల సమావేశం ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా మొలుగురి భిక్షపతి మాట్లాడుతూ, ఇటీవల బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశాల్లో స్థానిక మాజీ ఎమ్మెల్యే చల్ల ధర్మారెడ్డి, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డితో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకునేదే లేదంటూ హెచ్చరించారు. పరకాల నియోజకవర్గంలోని చెరువులను, గుంటలను ధ్వంసం చేసి అనేక అక్రమాలకు పాల్పడ్డాడని, అలాంటి వ్యక్తి కాంగ్రెస్ పాలనపై విమర్శిస్తే సహించేదే లేదని హెచ్చరించారు. ఇప్పటికే 100 రోజుల్లోనే కాంగ్రెస్ పార్టీకి ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందని చెప్పి అతను వాళ్ళ కార్యకర్తల సమావేశంలో పరకాలలో మరియు దామర్లో మాట్లాడడం జరిగింది. నేను ఒకటే అంటున్నా, చల్ల ధర్మారెడ్డి గారి, ఈరోజు మీరు అంటున్నారు స్వార్థ ప్రయోజనాలకు చాలామంది పార్టీ మారిళ్ళు, వారితో మాకు నష్టం లేదని. వ్యక్తి రేవూరి ప్రకాష్ రెడ్డి గారి ప్రాంతానికి వస్తే అభివృద్ధి చేస్తారని నమ్మకంతో ప్రజలు ఇందిరమ్మ రాజ్యవర్గం కాంగ్రెస్ పార్టీ గెలిచని చెప్పి అప్పుడున్నటువంటి ఎన్నికల పరిస్థితుల లోపల కాంగ్రెస్ గెలిస్తేనే ఈ యొక్క బీదల బతుకులు బాగుపడతాయని చెప్పి ఇలాంటి ఆర్భాటం లేకుండా, ఇలాంటి డబ్బులు ఖర్చు పెట్టకుండా ప్రజలు ఎందుకు గెలిపించాలంటే నీలాంటి దుర్మార్గుణ్ణి 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత పరకాల నియోజకవర్గానికి అన్యాయం చేసినావు కాబట్టి నిన్ను బొందబెట్టాలి, బీఆర్ఎస్ గవర్నమెంట్ దించాలని చెప్పి ఇక్కడ పరకాల ప్రజలు ప్రకాష్ రెడ్డిని గెలిపించారు. ఈరోజు పార్టీ మారినలను స్వార్థ ప్రయోజనాలకు మారిన అంటున్నారు కదా, మీరు ఆ రోజు ఎందుకు మారిళ్ళు అంటే నేను ఈ యొక్క నియోజకవర్గం అభివృద్ధి అంటున్నాను. ఈ మా ఆఫీసు పక్క పక్కగా పిల్లలు కనబడతాయి గాక ఎప్పుడో స్వాతంత్రం రాకముందున్నటువంటి తైస్ల ఆఫీస్ ముందు వెహికల్ పార్కింగ్ ఆ స్థలాన్ని పెట్టిన పాపం అప్పుడున్నటువంటి పెద్దలు ఏం చేసినా దాంట్లో నీ యొక్క కార్యకర్తలు ఇవ్వడానికి అక్కడ ఏం చేసినావు, షాపింగ్ కాంప్లెక్స్ ఇలాంటి అనుమతులు లేకుండా, అంటే రెవెన్యూ అనుమతి లేకుండా, మున్సిపాలిటీ అనుమతి లేకుండా, మున్సిపాలిటీ ఆఫీసులో తీర్మానం లేకుండా కాంట్రాక్టర్ పిల్లలు కట్టినాం. అక్కడ మేము అప్పుడున్నటువంటి బీజేపీ తరఫున పోరాటం చేస్తే ఆపిన దానికి బాధ్యులు ఎవరు ధర్మారెడ్డి గారు అంటున్నారు. దాన్ని ఎదుర్కొన్నటువంటి ఒక సీజన్ క్లబ్, మేము చిన్నప్పటి నుంచి కూడా సీజన్ క్లబ్లో తిరుగుతున్నాం. 50 కోట్ల విలువ చేసి సీజన్ క్లబ్ ఏం కట్టావా అంటే నీ అనుచరునికి 25 లక్షల రూపాయల లబ్ధి చేకూర్చడానికి అక్కడ సీజన్ క్లబ్లో ఒక మూతశాల కట్టినాం. దానికి ఎవరు బాధ్యులు? పరకాలో జంక్షన్ నిర్మాణం చేస్తే ఏం చేసినావా, అక్కడ రోజు యాక్సిడెంట్ అవుతుంది అంటే అక్కడ ఉన్నటువంటి రోడ్డు ఎంత వెడల్పు ఉంది, ఎంత జంక్షన్ ఉండాలి, వెహికల్కి ఇబ్బంది లేకుండా ఇట్లా ప్రజలు ప్రయాణం చేస్తానికి ఇంత కూడా ఇక్కి దగ్గర లేనటువంటి ఒక వ్యక్తి నువ్వు, అంటే డబ్బులు సంపాదించే దాని మీద శ్రద్ధ కష్టం అభివృద్ధిలో లేనటువంటి వ్యక్తి నువ్వు. మొన్న అసలు ఎప్పుడైనా కాంట్రాక్టర్కి ఇచ్చిన తర్వాత నీ చల్లా ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిర్మించేటప్పుడు కనీసం అడిగిపోయి కాలువ ఎంత ఎత్తు నిర్మించాలి, ఆ ప్రజల అవస్థలు ఏంది, ఇంతకు ప్రజలు మరి అక్కడ ఎట్లనే ఉంటారు నివాసము అని కొంచెం మన జ్ఞానం ఉందా ధర్మారెడ్డి గారు అంటున్నారు. ఒకటి పోయి చూడొచ్చు శ్రీనివాసకాలకి చెప్తున్నాడు పోతారు. ఇప్పుడు నువ్వు పోతే అప్పుడు ఎమ్మెల్యేగా అడ్డుకున్నారు కావచ్చు. పరకాల మినీ ట్యాంక్ పైన చేస్తాను ఎక్కడ దామర్ చెరువు ఎన్ని కోట్లు రాసిన లెక్కలు చూపెట్టాలి. మా ఎమ్మెల్యే గారు మనం చెప్పిళ్ళు ఎంపీ ఎన్నికలు కాబట్టి వాటి మీద ఎంక్వైరీ పెడతలేము. రాబోయే రోజుల లోపల పరకాలలో ఉన్నటువంటి దామర్ చెరువు మీద ఎంక్వైరీ పెడతాము. ఆ యొక్క బిల్లులకు వ్యతిరేకంగా అసంబద్ధంగా ఏమన్నా విడ్రా అయితే వాటిని మేము తప్పనిసరిగా చర్యలు తీసుకుంటామని చెప్పింది. ఇంకా నువ్వు చేసిన పాపాలు చాలా ఉన్నాయి. ఇంకేమంటావు, 3 నెలల లోపలనే రైతుల గోసదలుతాన్ని నిలిస్తలేమంటావు. అంటే 1,40,000 కోట్లతోటి కాళేశ్వరము ప్రాజెక్ట్ నిర్మించి మేడిగడ్డ సున్నీల బ్యారేజీలో పగిలిపోయినాయి. అందులో నీళ్ళు ఒక్క టీఎంసీ ఉన్నా కొట్టుకుపోయి కింద గ్రామాలు కొట్టుకుపోయేటట్టున్నాయి. మరి మేడిగడ్డ నిండితేనే కదా నీకు మిడిమేరకు నీళ్ళు వచ్చేది, మిడిమేరకు నీళ్ళు వస్తేనే కదా నీకు ఇక్కడ లోడు మన ఎల్ఎండికి నీళ్ళు వచ్చేది, దాని కదా ఎస్ఆర్ఎస్పి కాలువలు వచ్చేది. ఈ మాత్రం జ్ఞానం లేకుండా ప్రజల్లో ఎట్లా ఎమ్మెల్యే ఇచ్చినాడు ధర్మారెడ్డి. నీ చెక్ డ్యామ్లే నీళ్లు పట్టే పరిస్థితి లేదు, అక్కడి నుంచి వస్తేనే కదా నీకు మిడ్ మ్యాన్కి వచ్చేది. మిడ్ మ్యాన్ చేస్తే లోయర్ మ్యాన్కి వస్తుంది.
లోయర్కి వస్తేనే మన పరకాల వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి ఎస్ఆర్ఎస్పి కాలువలకు నీళ్ళు వస్తాయి. మరి నేను 1,40,000 కోట్లు కట్టినటువంటి ప్రాజెక్టే అక్కడ ఒక్క టీఎంసీ నీరు కూడా అక్కడ ఆగితే ఊళ్ళు కొట్టుకుపోయే పరిస్థితి అని చెప్పి కేంద్రం నుంచి వచ్చినటువంటి ఒక నిపుణులు చెప్తే అక్కడ నీళ్ళు మొత్తం సముద్రం పాలు చేసింది. అక్కడ ఎవరు అధికారులు. నువ్వేమంటావు 3 నెలలనే రైతులకు నీళ్ళు ఇస్తలేరు, కరెంట్ ఇస్తలేవు. కొంచెం మనం మాట్లాడేటప్పుడు ఏం చేయాలి, కొంచెం ఆలోచించాలి. అంటే నీకన్నా తెలియదోకోళ్ళు రాజకీయాల్లో ఉన్నారు, కాంగ్రెస్ పార్టీలో మాట్లాడేవాళ్ళు ఎవరు లేరు. యొక్క వచ్చేటువంటి ఫైనాన్షియల్ ఇయర్లో అంటే మార్చిలో ఎండింగ్ వరకు ఎన్ని పైసలు వసూలైతే అన్నిటికి మాత్రమే కాలువలు రోడ్లు మేము మంజూరు చేసేది. కానీ ఈ ప్రభుత్వం ఏం చేసింది అంటే నువ్వు సంవత్సరానికి నువ్వు చేసేటువంటి వచ్చే నిధులు ఎంత అంటే ఖర్చులకు పోను, బత్యాలకు పోను, జీతాలకు పోను, ప్రజా సంక్షేమ పథకాలకు పోను, మిగిలేది 20 నుంచి 25,000 కోట్లు మాత్రమే మిగులుతాయి. కానీ నువ్వేం చేసినావు, 2 లక్షల కోట్ల రూపాయలు ప్రజలు మంజూరు చేసినావు, నీకు ఇష్టం ఉన్నది చేసినావు. అంటే హుజరాబాద్ ఎన్నికల్లో కదా 500 కోట్ల రూపాయలు మంజూరు చేస్తే బిల్లు రాక ఇప్పటికి కూడా అక్కడ ఏడుస్తాను. ఎవరు హుజరాబాద్ నీ యొక్క కండక్ట్ చేసినటువంటి బిల్లు యజమానులు. ఇంకా నాటి నేను ఏమంటా అంటే ఎన్నికల లోపల ప్రజలు ఓట్లు వేసినట్టు లేరంటారు. పత్రికల్లో మనం చూస్తున్నాం. అంటే బీఆర్ఎస్ పార్టీ ఎంపీ టికెట్ ఇస్తారంటే ఎవరి లేకపోతారు వీడి నాయకులు కూడా వస్తారు. అసలు ఎందుకు వస్తలేరు అంటే ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి ఓట్లు వేసడానికి సిద్ధంగా లేరు. ఎందుకు లేరు అంటే వాళ్ళకి అర్థమైంది. అంటే బీఆర్ఎస్ పార్టీ చేసిన మోసాలను చూసి ప్రజలు ఇచ్చడానికి సిద్ధంగా లేరు. రాబోయే రోజుల్లో పోటీ ఎవరికో కాంగ్రెస్ పార్టీకి భారతీయ జనతా